తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొమ్మూరు పెద్దపరెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు పెద్దపరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే, తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. చేతిని గుర్తుంచుకో, తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే, మనవాడు. తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే, మనవాడు. తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే. అక్కడ మలిచిస్తారు, మళ్ళీ ఆడ చెప్తారు. మూడో నెంబర్ కి మూడో నంబర్ చేయి గుర్తు. ఏం గుర్తమ్మా? చేయిగా జై కాంగ్రెస్, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. గుర్తులో గుర్తుంచుకో, గుర్తులో గుర్తుంచుకో, తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే, తుమ్మలపల్లి లీలా గారి చేతి గుర్తుకే. చేతి గుర్తుకే, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తుమ్మలపల్లి లీలలు నేను 10వ వార్డు ఇన్ఛార్జి కౌన్సిలర్. నేను పనులు చేస్తా అని ముంగడికి వచ్చినాను. అందరికీ వచ్చిన వాళ్ళ వరకు నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. మళ్ళీ పనులన్నీ ఇప్పుడు వచ్చేటి అన్నీ మళ్ళీ చేసి తీరుతాను. మీ ఓటేసి నన్ను మంచిగా గెలిపియాలని కోరుతున్నాను. ఇదివరకు తుమ్మలపల్లి నీల సంజీవులు గారు మాకు మంచిగా చేసిండు 10వ వాడకు కావాలని మళ్ళా కూడా కోరుకున్నాము. నిలబడ్డది ఓటు చేయి గుర్తుకేద్దాం. జై కాంగ్రెస్. చేర్యాల మున్సిపాలిటీలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. గతంలో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందడానికి సరిపోయేంత పనులు వాళ్ళు చేయలేదు. మరి పోయిన ఎన్నికల్లో గెలిచిన ఏదైతే లీలా గారు ఉన్నారో, తుమ్మలపల్లి లీలా గారు, గతంలో ఈ వార్డులో ఎంతోమంది మేము రోజు వార్డుకు తిరుగుతున్నప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పని చేసింది, ఆ పని చేసింది, మాకు ఇవన్నీ చేసింది, స్వచ్ఛందంగా పని చేసిందని చెప్పడం మేము వినడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు ఆమె గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా వార్డు మెంబర్ చేసినప్పుడు పనులు చేసింది. ఇప్పుడు ప్రజెంట్గా తను ఇదే వార్డు కౌన్సిలర్. లాస్ట్ టైం చేసిన పనులే ఆమెను గెలిపిస్తాయి. కాకపోతే వీళ్ళేంటంటే పాలకులుగా కాదు, తను రోజు ఏమైతే లీలా గారు వాళ్ళ భర్త రోడ్ మీద ఉండి ఇంటింటికి వచ్చి మీకు ఏ పని ఉంది మేము చేసి పెడతామని ఈ విధంగా వ్యక్తిగతంగా ఆలోచిస్తే లీలా గారికి గెలిపించాల్సిన అవసరం ఈ వార్డు ప్రజల పైన ఉంది. వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు. మరొకసారి తను వార్డు కౌన్సిలర్ గెలిపించాలని మేము ప్రతిరోజు వాళ్ళ ముందుకెళ్తున్నాం, చెప్తున్నాం. తప్పకుండా మీరందరూ కలిసి చేర్యాల 10వ వార్డు ప్రజలు లీలా గారిని గెలిపించాలి. అలాగే ఏదైతే చేర్యాల మున్సిపాలిటీ ఉందో, ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. 6 గ్యారెంటీలు చెప్పి ఇప్పుడు అందులో దాదాపు 4 హామీలను 4 గ్యారెంటీలు నెరవేర్చి మిగతా 2టిని కూడా తప్పకుండా ముందు కాలంలో నెరవేరుస్తుంది. గతంలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తాని ఇయ్యనేది ఈరోజు చేర్యాలకు తక్కువ సంఖ్యలో వచ్చిన మున్సిపాలిటీకి నెక్స్ట్ టైం దీనికి 3 ఇండ్లు మళ్ళీ సెకండ్ విడతలు ఇచ్చి ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తినలేని సన్న బియ్యాన్ని ఏదైతే బియ్యం ఇంతకుముందు తినడానికి అనుకూలంగా లేవని బయట అమ్ముకుంటున్నంటే ప్రభుత్వం సన్న బియ్యం కేటాయించింది. ఇదివరకు రేషన్ కార్డులు ఇవ్వడానికి ధైర్యంగా ప్రజాపాలనలో రేవంత్ అన్న గారు అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారు. మరి రాష్ట్రంలో అధికార పార్టీ ఏదైతుందో ఆ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ కూడా అదే పార్టీకి ఉంటే కౌన్సిలర్ కూడా
మరి అధికార పార్టీ వాళ్ళు ఉంటే ఏమైనా నిధులు బయట 10 వచ్చేది ఉంటే ఇంక 20 అడగడానికి అర్హత ఉంటుంది. కాబట్టి చేర్యాల ప్రజలు తప్పకుండా చేయి గుర్తుపైన ఓటేసి 12 కౌన్సిలర్లను చేర్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలి. 10వ వార్డులో లీలా గారికి అత్యధిక మెజార్టీ తోటి మీ దీవెనలో ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా మన తుమ్మలపల్లి లీలా సంజీవులు గారు లాస్ట్ టైం కూడా మనము 5 years బ్యాక్ మొదటి మున్సిపల్ ఏర్పడిన తర్వాత తొలి మున్సిపాలిటీగా అప్పుడు మనం భారీ మెజార్టీతో గెలిపిద్దామని పబ్లిక్ అంతా ఆశించడం, అప్పుడు ఆశించినంత మనము మెజార్టీ రాకపోయినా కూడా ఈసారి కూడా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంత్ రెడ్డి గారి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి అభివృద్ధి పనులనే చూసి మనం ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకుందామనే ఆశతో, అట్లాగే మన పార్టీ ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులందరినీ మన ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈరోజు నిధులు అధికారంలో ఉన్న మన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈసారి నిధులు కూడా పోయినసారి కూడా మనకి ఏముందంటే అప్పుడు లీలా గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నిధులు మనం సరిగా తీసుకురాలేకపోయినాం. ఈసారి అధికారంలో ఉన్నది ఇంకా 3 సంవత్సరాలు మన అధికారంలో ఉన్నది పార్టీ కాబట్టి ఈసారి నిధులు కూడా తాగునీరు కావచ్చు, ఇక్కడ తాగునీరు కావచ్చు, ఇక్కడ మున్సిపల్కి సంబంధించి ఏదున్నా కూడా డెవలప్మెంట్ నిధులు తెచ్చుకొని మనం చైర్మన్ కైవసం చేసుకుందామని, అట్లాగే తుమ్మలపల్లి లీలా గారిని కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మన వార్డు సభ్యులందరికీ ఏ రోజైనా ఏ రాత్రి అయినా కానీ అర్ధరాత్రి కూడా ఒక ఇట్లా చిన్న విషయం కూడా ఏదైనా అభివృద్ధి పనులలో కానీ ఏదైనా ఆపద సంపద కానీ వచ్చినా కూడా దర్వాజా తడితే తలుపు కొడితే వచ్చి వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచనతో మన వార్డు అభివృద్ధి చేసుకుంటూ మిగతా వార్డుల కంటే కూడా మనం భిన్నంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ మరొక్కసారి మన లీలా గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మన 10వ వార్డు అభ్యర్థులను కోరుకుంటూ మనసా వాచ కర్మేల వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.